బడా నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతలు టాలీవుడ్లో మాటల తూటాలు పేలాయి. కాసేపట్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టీఎఫ్సీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ ఫిల్మ్ నగర్ మొత్తం రాజకీయ వాతావరణం నెలకొంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు కాసేపట్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతల ప్యానెళ్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు ప్రోగ్రెసివ్ ప్యానెల్ను బలపరుస్తుంటే చెదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ మన ప్యానెల్ను సపోర్ట్ చేస్తున్నారు. ఈ రెండు ప్యానెళ్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో పోలింగ్ డే నాటికి ఎలక్షన్ హీట్ మరింత పెరిగింది. బడా నిర్మాతలపై చిన్న నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోసం పనికిమాలిన హామీలిస్తున్నారని మండిపడ్డారు. ఇండస్ట్రీ మొత్తం ఒక్కరి చేతుల్లోనే ఉందని ఆరోపించారు నిర్మాత ప్రసన్న కుమార్. టికెట్ల రేట్లు పెరిగేలా బడా నిర్మాతలు చేసుకోగలిగారని ఆరోపించారు. చిన్న నిర్మాతలకు థియేటర్లు ఇవ్వడం లేదని, బెనిఫిట్ షోలు కూడా చిన్న సినిమాలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అంటూ ఉండరని, నిర్మాతలంతా ఒక్కటేనని ప్రోగ్రెసివ్ ప్యానెల్ చెబుతోంది. తాను ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా ఎన్నికల కోసం ఎంతో పోరాటం చేయాల్సి వచ్చిందని, కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆలస్యమయ్యేలా చేశారన్నారు అశోక్ కుమార్. కోవిడ్ వచ్చినప్పుడు, స్టేట్ బైఫర్కేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్లో డిలే చేశారు తప్పితే అందరూ అనుకోని ఎవరు అబౌట్ చేయలా. యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్గా నేను ఎంత పోరాడానో అన్ని రూల్స్ బ్రేక్ చేశారు. పోరాడి తీసుకురావడానికి నాకు 4 నెలలు పట్టింది. ఇప్పుడు మీరు 2 ప్యానల్స్ చూసుకోండి, అందులో ఉన్నాళ్ళు ఇందులో ఉన్నాయి. ఎంతమంది గత 5 సంవత్సరాల్లో సినిమాలు తీశారు, అటున్నాళ్ళు ఇటున్నాళ్ళు చూసుకోండి. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చామని, కానీ యూనియన్లో కొందరు కావాలని సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు నిర్మాత దామోదర ప్రసాద్. ఓట్ బ్యాంక్ రాజకీయాలతో కొందరు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని మన ప్యానెల్పై ఆరోపణలు చేశారు. నిన్న ఎవరో అన్నారంట, ఈ కౌన్సిలింగ్ కమిటీలో సినిమా తీద్దాం వచ్చిన వాళ్ళని మీరు టీ బాకండి ఎందుకు తీస్తున్నారు అంటున్నారు. తప్పు సార్. ఇది చిన్న సినిమాలకి 25% రాయితీ ఉండాలి, అంటే తగ్గించి ఉండాలి వేజెస్. బట్ ఇట్ వాజ్ నెవర్ ఇంప్లిమెంటెడ్. చేస్తామంటారు, మళ్ళీ ఇంప్లిమెంట్ కాదు. అది మళ్ళీ చేయించాలంటే మళ్ళీ గగనం, మళ్ళీ ఒక దాన్ని ఎంత పుష్ చేయాల్సి వస్తుంది, ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందంటే టైం అండ్ ఎఫర్ట్. ఎందుకు ఒకడు ఒప్పుకుందానికి ఒక పద్ధతిలో చేయాలి కదా, మళ్ళీ దాని వెనకాల రాజకీయం. బాగా ఆడిన సినిమా పెద్ద సినిమా కింద లెక్క, కానీ బడ్జెట్తో సంబంధం లేదన్నారు మైత్రి రవి. ప్రభుత్వం కూడా సినీ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తోందన్నారు. నిర్మాతలంతా ఒక్కటేనని, సినిమా తీయలేని నిర్మాతలను కూడా మరోసారి ముందుకొచ్చేలా ప్రోగ్రెసివ్ ప్యానెల్ పనిచేస్తుందన్నారు. చిన్న పెద్ద తేడా లేదండి. పెద్ద సినిమా చేసి బోల్తా పడితే అది చిన్న సినిమానే. చిన్న సినిమా లిటిల్ హార్ట్స్, రాజు వెట్స్ రాంబాయ్ ఇలాంటి సినిమాలు ఆడితే అవి పెద్ద సినిమాలే, వాళ్ళు పెద్ద నిర్మాతలే. అంతేగాని దాంట్లో కేటగరైజేషన్ ఏమి లేదండి. ఇక్కడ ఎవరి మీద ఎవరి పెత్తనం చేసే ఉద్దేశం లేదండి. చేతనైతే నలుగురు సాయం చేస్తాం, లేదంటే కనుక చెడైతే చేయమండి, అంతవరకు అయితే చెప్పగలమండి. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్కు మన ప్యానెల్కు మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. పరిశ్రమ అభివృద్ధి, చిన్న నిర్మాతల సమస్యలు, థియేటర్ల నిర్వహణ వంటి అంశాలతో రెండు ప్యానెళ్లు ప్రచారం చేశాయి. ఇవాళ జరిగే టీఎఫ్సీసీ ఎన్నికల్లో ఏ ప్యానెల్ విజయం సాధిస్తుందన్నది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల ఫలితాలు టాలీవుడ్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.